దిన శుక్రవార ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు గాను మనమందరము కలిసి 11వ కీర్తన చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు అనే కీర్తనను పాడుకొనుచు ఆరాధనను ప్రారంభించుకుందాము. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మీ మరులమైయుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు నేను నమ్ము పాపులకు వారైనా నీ శరణు జొచ్చు వారలకు వారైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు కనుపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావమోనరంగాను నిలుపుము నీదు ప్రభావమోనరంగాను నీ భయము చే మేము వైభవముందుచు నే భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయు మాని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నా చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దిన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుట కాకుండా వచ్చి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సంకీర్తన 61వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాము. చివరి చరణం అందరం కలిసి చదువుకుందాము. సంకీర్తన 61 మొదటి చరణ ప్రారంభం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవా, నీవు నా మొక్కుబడులు అంగీకరించున్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. నేటి దిన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము నుండి చివరి వరకు గల భాగమును చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచన ప్రారంభం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి
విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఇంతటితో నేటి దిన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ముగిసినది. ఓ ప్రభువా మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమందరము కలిసి దేవుని వాక్య సిద్ధపాటు కొరకై 382వ కీర్తన వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు అనే కీర్తనను పాడుచు దేవుని వాక్యము కొరకై సిద్ధపడదాం. వినరమ్ము యేసునాథుడా నా మనవినిప్పుడు నా మనవినిప్పుడు నా మనవినిప్పుడు ఘనమైన నీదు నెన్నరుచెనను గావుమేప్పుడు ఘనమైన నీదు నెన్నరుచెనను గావుమేప్పుడు ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్ నీ యొక్క పేరటన్ నీ యొక్క పేరటన్ జేరుటెక్కడో నేనక్కడకే తెంతునంటివి జేరుటెక్కడో నేనక్కడకే తెంతునంటివి మరి ఎవరు దిక్కుధరణిలోన వేరులేరుగా మరి వేరులేరుగా మరి వేరులేరుగా దోర్నరులకెల్లదెరవు దెల్పి నావు నీవేగా దోర్నరులకెల్ల తెరవు తెల్పి నావు నీవేగా మరణమైతివా నా కొరకు సిల్వపై నా కొరకు సిల్వపై నా కొరకు సిల్వపై నీ కరుణ గల్గెనెంతో ఇది రాత్ముని నాపై నీ కరుణ గల్గెనెంత ఇది రాత్ముని నాపై సకలంబు నీదటంచు మదిని సంతసించెదా మదిని సంతసించెదా మది సంతసించెదా వేరొకనికించుకంతయైన నోర్విలేదుగా వేరొకనికించుకంతయైన నోర్విలేదుగా కోరితి నిన్ను దారిగా నన్ను దూరపరచకు నన్ను దూరపరచకు నన్ను దూరపరచకు నీ కూరిమి నా కొసగి నడుపు మరణవాదికి నీ కూరిమి నా కొసగి నడుపు
వినయంబు సద్గుణంబు చిత్త మున్నను గూర్పవే, చితమున్నను గూర్పవే, చితమున్నను గూర్పవే. ఘనమైన నీతి అనుభవంబు గలుగజేయవే, ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే. దేవదేవరావే నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు. నన్ను భావను నిగజేయవే నా పాపనరుడను, నన్ను భావను నిగచేయవే ఏ పాపనరుడను. వినరమ్ము యేసునాథుడ నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు, నా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత దయగల తండ్రి, మా రక్షక, మీకు స్తోత్రం. మిమ్మల్ని ఘనపరచుకుంటకు మహిమపరచుకుంటకు మాకు ఇస్తూ ఉన్న ఈ శుక్రవార సాయంత్రం మధ్య ప్రార్థన సహవాసం కొరకు మీకు వందనాలు. మీ సన్నిధి మీ పిల్లలందరితో ఉంచి మహిమను పొందండి. ప్రార్థనలో మాకు స్థిరత్వము మెలకువ అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. ప్రభు అయిన యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవునికి స్తోత్రములు. ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు ఉన్నత నామమున మీకు శుభములు, దీవెనలు. త్రియేక దేవుని రక్షణ సంకల్పము మనమందరం కూడా స్వతంత్రించుకుంటూ దేవుని కృపలో, ఆయన అద్వితీయమైన ప్రేమలో వర్ధిల్లుటకై ప్రభు అనుగ్రహిస్తూ ఉన్న అనుకూలత అంతటి కొరకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నేటి లేఖన భాగము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోని చివరి భాగము 17వ వచనం నుండి 24వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ లేఖనము ద్వారా మూల వాక్యముగా 18వ వచనము, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. దీనిలోని ప్రధానమైన మాటగా మరలా చివరి భాగాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కనుక ఈ వాక్యం అంతట్లో మనం ఆలోచన చేస్తే ముఖ్యమైన తలంపు ప్రార్థన. ఏ విధమైన ప్రార్థనలో మనం జీవించాలో, మనకు ప్రభు అనుగ్రహించిన విశ్వాసమును ఏ రీతిగా సద్వినియోగపరచుకోగలమో పౌలు గారి యొక్క ఈ వాక్య భాగము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచమును మనము కలిగి ఉండి, ఈ సర్వాంగ కవచము ద్వారా మన విశ్వాసాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ సర్వాంగ కవచంలోని ఆఖరి భాగాన్ని 17వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ఆఖరు మాత్రమే కాదు, చాలా ప్రధానమైన భాగం కూడా. రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునడి.
రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. వీటితో విశ్వాస యొక్క సర్వాంగ కవచం అనేది సంపూర్ణమవుతూ ఉంది. మొట్టమొదట ఆయన చెప్పినటువంటి ఈ సర్వాంగ కవచంలోని భాగాలు సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు, విశ్వాసం అనే డాలు, వీటన్నిటి ద్వారా మనం పొందేటువంటి సిద్ధపాటు, మనం పొందుతూ ఉన్న సర్వాంగ కవచము, ఈ శిరస్త్రాణము ఆత్మఖడ్గము లేకపోతే సంపూర్ణము కాదు. శరీరం మీద ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శిరస్సు మీద హెల్మెట్ ఉంటే చాలు, దాని వలన మనకు ఏ ప్రమాదం కలిగినా సంరక్షణ పొందుతామని ప్రభుత్వం వారు కూడా నిబంధనలు ఏర్పాటు చేసి మరి వాహనాలు డ్రైవ్ చేసేటువంటి సందర్భంలో హెల్మెట్ను ఒక ఖచ్చితమైనటువంటి సురక్షణ సాధనంగా మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక బలవంతంగానైనా సరే ఆ హెల్మెట్ లేకపోతే రోడ్డు మీద మనం తిరగటానికి వీలు లేదు. అది మన బాధ్యత, మన యొక్క స్వీయ సంరక్షణను గూర్చిన బాధ్యత. అది మనకు వదిలేస్తే, మన స్వేచ్ఛకు మనం వదిలిపెడితే పాటించడం లేదు కనుక చివరకు గవర్నమెంట్ ఏం చేయవలసి వస్తుందంటే అది ఒక రూల్గా ఇంపోజ్ చేసి, ఒకవేళ నువ్వు హెల్మెట్ లేకుండా వెహికల్ మీద కనిపించావా ఒక ఫైన్, లేదు రిపీటెడ్గా కనిపించావా ఇంప్రిజన్మెంట్. ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. దేవుని విషయంలోని విశ్వాస విషయంలో కూడా రక్షణ అనే అనుభవాన్ని మనం ఎలాగున కలిగి ఉండాలి అని అంటే ఒక శిరస్త్రాణంగా కలిగి ఉండాలి. ఇది మనకు లోక సంబంధమైన హెల్మెట్ లాగా కాదు, కానీ మనం సంపాదించుకున్నటువంటి కార్యములాగా దీన్ని ధరించుకోవటం కాదు, కానీ దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు ఆ కృపను స్వతంత్రించుకునే విశ్వాసముగా మన విశ్వాసము ప్రతిఫలింపచేసే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ భూమి మీద కలిగి ఉండాలి. మనం చెప్పుకోవటం ద్వారా కాదు, లేదా ఒక విచిత్రమైన వస్త్రధారణ వలన కాదు, లేకపోతే ఎవరి మధ్యనో మనం ప్రత్యేకంగా ఒక గుర్తింపును కోరుకొని ప్రాకులాడి మనం మాటి మాటికి ఎవరెవరితోనో మనకు సంబంధించినటువంటి మనుష్య సంబంధమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనేటువంటి కాదు. కానీ దేవుని యొక్క కృప మనం పొందినప్పుడు మన జీవితం యావత్తూ మారుతూ ఉంది కనుక ఆ మార్పు పొందిన జీవితంలో దేవుణ్ణి ప్రతిఫలింపచేయగలిగేటువంటి లక్షణాలు, ఆయన్ను ప్రస్తుతింపచేసేటువంటి లక్షణాలు, మహిమపరిచేటువంటి లక్షణాలు మన నుండి బయటకు రావటం అనేది ఈ రక్షణ శిరస్త్రాణంగా మనం అర్థం చేసుకోవాలి. మనకు కాపుదలగా ఉన్న శిరస్త్రాణంగా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ సర్వాంగ కవచాన్ని గురించి ఆలోచన చేస్తే ఇది ఎందుకని దేవుడే మనకు అనుగ్రహిస్తున్నారు, ఇది మనం సంపాదించుకునేది కాదు, ఆయనే అనుగ్రహిస్తున్నారు. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారంలో 11వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. అలాగనే 13వ వచనంలో చివరి లైన్లో ఉన్నటువంటి మాట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడు అనే మాట 11వ వచనంలో మరలా తిరిగి 13వ వచనంలో కూడా పౌలు గారు రిపీట్ చేశారు. అంటే ఇందులో ఏది కూడా మన యొక్క స్వాధీనంగా ఇది నా వస్తువు, నా కవచము, నేను సంపాదించుకున్నాను, నేను ధరించుకున్నాను అన్నట్లు కాదు. కానీ దేవుడు అనుగ్రహించారు గనుక వాటిని మనం ఇతరులకు కనుపరిచే నిమిత్తమై ధరించాలి. ద్వితీయోపదేశకాండలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఇశ్రాయేలు వినుము అని చెబుతూ నీ దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా గనుక నువ్వేం చేయాలి అని అంటే మోషే గారి ద్వారా యెహోవా దేవుడు మాట్లాడారు. ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ బాసికములుగా నుదుట కట్టుకోవాలి, సూచనలుగా చేతులకు కట్టుకోవాలి, ద్వారబంధాల మీద గౌనుల మీద వాటిని రాసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? ఒక వ్యక్తి, ఒక కుటుంబము
దేవుని యొక్క చిత్తానుసారము ఆయన మహిమ కొరకు జీవించటంలో అవి జ్ఞాపకార్థ సూచనలు. వాటి ద్వారా ధర్మశాస్త్రాన్ని కూర్చుని పఠించడమే కాదు, ధ్యానపూర్వకంగా పఠించడమే కాదు, అభ్యసిస్తూ పఠించడమే కాదు, కానీ మనం ఏ సమయంలోనైనా సరే దేవుని యొక్క లేఖనాలను మరవకుండా అవి గుర్తుగా ఉండాలి, హెచ్చరికగా ఉండాలి. వాటి ద్వారా మనం గుణపాఠాలను నేర్చుకుంటూ ఉండాలి. మనం ఎటు చూసినా సరే దేవుని యొక్క మాటను మనం చూసే వారంగా కూడా ఉండాలి, కేవలం పఠించడం మాత్రమే కాదు. కనుక అవి సూచనలుగా, జ్ఞాపకంగా, హెచ్చరికలుగా అనుగ్రహించబడ్డాయి. అదే రీతిగా ఆయన అనుగ్రహించిన ఈ సర్వాంగ కవచము ఏంటి అనంటే, మనం ఈ లోకములో ఉన్న ప్రధానులతోనూ, లోకనాథులతోనూ, అంధకార సంబంధమైన వారితోనూ పోరాటము చేయాలి. గనుక ఆ అంధకార సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో మనం విజయము సాధించాలి అని అంటే కేవలము దేవుని యొక్క సహాయము, ఆయన కృప వలన మాత్రమే మనం విజయం సాధించగలం. ఆయన అనుగ్రహించిన ఈ సర్వాంగ కవచాన్ని మనం సద్వినియోగపరుచుకుంటేనే మనం అంధకార సంబంధమైన లోకనాథుల మీద జయము సాధించగలం. ఈ లోకనాథుడు అనే మాట మనం దృష్టిలో ఉంచుకోవాలి. నాథుడు అంటే గ్రాంధికంగా చెప్పాలి అని అంటే భర్త అని అర్థం. లేదు, ముతకగా చెప్పాలంటే మరొక మాట మన యొక్క వాడుకలో మోటు భాషలో ఉంటుంది. లోకనాథుడు అంటే మనం ఆలోచన చేయవలసిన మాట ఏంటి అనంటే, గ్రామ్యంలో లోక సంబంధమైనటువంటి విధి విధానాలలో ఎలాగున ఈ అధికారులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, లోకనాథులుగా మనకు మారారు. మొత్తగా ఆలోచన చేస్తే ఎంత అసభ్యమైన పదము ఇది. బహుశా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎవరు కూడా ఈ మాటలు పలకటానికి అభ్యంతరం పట్టలేదు. ఎందుకంటే దాని అసలు అర్థం మనకు తెలియదు కనుక. అసలు అర్థం చాలా అసభ్యమైనది. ఈ భర్తకు పర్యాయంగా మనం ఉపయోగించేటువంటి మాట, లేదా నాథుడు అనటానికి పర్యాయంగా మనం ఉపయోగించే మాట చాలా అసభ్యకరమైన మాట. అది మనలాంటి వాళ్ళు పలకటానికి వీల్లేదు, విశ్వాసులు పలకటానికి వీల్లేదు. అంటే లోకంలో ఉన్న కొంతమంది మనకు ఆ రీతిగా తయారయ్యారు. మనకు అసభ్యకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసేవారుగా మారిపోయారు. భయంకరమైన శారీరక దుర్బలత్వం, దుస్సత్వం మనకు కలుగజేయటానికి అనేకులు మనకు పైగా ఉన్నారు. కనుక మనం గమనించుకోవాలి, దేవుడు అనుగ్రహించిన ఈ సర్వాంగ కవచముతో మనం సిద్ధపడితేనే తప్ప, ముఖ్యముగా రక్షణ అనే శిరస్త్రాణాన్ని గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యం అనబడుతూ ఉన్న ఆత్మ ఖడ్గమును గురించి ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాక్యమును గురించి అనేక ఉదాహరణలు మనం చూడగలం లేఖనములో. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించునంత మటుకు దురుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మీరెవరైనా రాజులు వాడినటువంటి ఖడ్గాలు ఒరిజినల్గా చూసారో లేదో? మ్యూజియంస్లో ఉంటాయి, కానీ వాటిని మనం తాకి స్పృశించి చూడటానికి వీలుండదు. ఆ గోడకు ఉంటుంది, 10 అడుగుల దూరం నుంచే మనం చూడాలి. నేను ఒకసారి ఒక రాజుగారు వాడేటువంటి పిడిబాక్ అంటారు కదా, చిన్న కత్తి ఇక్కడ మొల్లో పెట్టుకుంటారు, దాన్ని ఒకసారి చూసాను.
మా ఊర్లో ఒక రాజుల కుటుంబానికి సంబంధించిన ఆయన ఒకసారి మా ఇంటికి వస్తే, చాలా చిన్నవాడికి నేను ఉన్నప్పుడు నన్ను ఆట పట్టిస్తూ, అరే ఇందులో ఏముందో తెలుసా అని చూపించారనమాట. ఆయన సంచిలో ఉంది ఒక చిన్న కత్తి. మనం ఎక్కడో పౌరాణిక చిత్రాలు చూసినట్లుగా, ఎక్కడెక్కడో టీవీల్లోనూ చూసినట్లుగా ఆ సిల్వర్ కలర్లో చాలా చక్కగా ఉంటుంది. ఎంత కాస్త వంపు తిరిగి అలాగే చివర నేను చూసి అది అదే కత్తి అనుకుంటున్నాను నేను. అమ్మో ఇలా ఉంది ఏంటి అనుకుంటే అసలు అది కత్తి కాదు, అదంతా ఆ కవచం అనమాట. అందులోంచి ఆయన కత్తి తీస్తాడు లోపల నుంచి. ఎంత షార్ప్గా ఎట్లాగుందనంటే మనం ఊహించలేం. మామూలుగా మనం వంటలకు ఉపయోగించడమో లేదంటే దుకాణాల్లో ఉపయోగించేటువంటి కత్తులు, వెదురులు నరగటానికి ఉపయోగించే ఇవేవి కూడా అసలు ఎందుకు పనికిరావు అన్నమాట. మంచి షైనింగ్తో అసలు ఒక సన్నని పేపర్నైనా సరే రెండుగా చేల్చగలిగేటట్లుగా ఉంది. ఆయన తన స్వీయ రక్షణ కొరకు పొలం పనులకు వెళ్ళినా, ఒంటరిగా తిరిగిన ఆ సందర్భాల్లో అదొక వంశపారంపర్యంగా వచ్చిన కథ అనమాట. వాళ్ళ పూర్వీకులు రాజుల వంశం వారు. ఇటువంటి ఏ ఖడ్గాలను మనం ఆలోచన చేసినా ఇక్కడ వాక్యాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యము ఎటువంటిది అని మనం ఆలోచన చేయాలి అనంటే, రెండంచుల ఆ వాడి కలిగినటువంటి ఖడ్గం, ఎటు చూసినా సరే కట్ చేయగలిగేటువంటి ఒక ఖడ్గం ఎలాగను ఉంటుందో దాన్ని మనం గమనించినప్పుడు, ఒకవేళ అది ఏదైనా వస్తువులను కట్ చేయడానికి, ఒక మనిషిని చంపటానికి ఉపయోగపడుతుందేమో, కానీ అంతకంటే వాక్యము అనే ఈ ఆత్మ ఖడ్గము ప్రాణమును, ఆత్మను, కేళ్లను, మూలుగను విభజించినంత మట్టుగా దూరేటువంటి ఖడ్గం ఇది. విశేషం ఏంటి అనంటే, ఈ వాక్యము అనబడుతున్న ఆత్మ ఖడ్గం ఇలాగను ఎక్కడికైనా దూరుతుంది. ఒక పేపర్ని కట్ చేయటం కాదు. ఎంత సన్నపాటి వస్తువులైనా, ఎంత బలమైన వస్తువులైనా తెగ నరికేటువంటి వస్తువుగా ఉండటం కాదు, కానీ ప్రాణములోనికి చొచ్చుకుని వచ్చేటువంటి ఖడ్గంగా ఉంటుంది. ఆంతర్యాన్ని విభజించేటువంటి ఖడ్గంగా ఉంటుంది. కేళ్ళల్లో, మూలుగులు ఎక్కడైనా ఏ స్థలానికైనా చొచ్చుకొని వెళ్ళేటట్లుగా ఉంటుంది. ఈరోజున డాక్టర్స్ ట్రీట్ చేసే విధానంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చేసాయి. ఎంత పెద్ద సర్జరీ అయినా ఎక్కడ కత్తి ఘాటు పెట్టవలసిన పని లేదు. లాప్రోస్కోపీ అంటారు, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ అంటారు. అంటే శరీరాన్ని చీల్చకుండా, ఓపెన్ చేయకుండానే ఏదో ఒక రేసు లోపల పంపిస్తాం, లేదా చిన్న హోల్ చేసి అందులో కెమెరా పెట్టి అందులో నుంచి ఇన్సర్ట్ అయ్యేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్తో చక్కగా చాలా చాకచక్యంగా లోపల అవసరమైనటువంటి ఆ రిపేర్స్ అన్నీ చేసేయటం. కత్తులతో పని లేదు. దేనికైనా సరే ఈ లేజర్స్, ఆ కాంతి కిరణాలతో ట్రీట్మెంట్ చేయటం, కట్ చేయటం, కొట్టడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం అనబడుతున్న ఈ ఆత్మ ఖడ్గం ఎటువంటిది, దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఏమి చేస్తుంది అని అంటే, ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే అది సజీవమైనది, బలమైనది. అది మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఆత్మఖడ్గమైన దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. ఎవరైనా చంపటానికి ఖడ్గం ఉపయోగించవచ్చు, కానీ దేవుని వాక్యం అనబడిన ఈ ఆత్మ ఖడ్గం బ్రతికించటానికి ఉపయోగించబడుతూ ఉన్న ఖడ్గం. ఇది మనలోనికి ప్రవేశిస్తే మనలో ఉన్నటువంటి మరణ అవస్థలన్నీ తొలగిపోతాయి. మనలో ఉన్నటువంటి చెడు యావత్తు తొలగిపోతుంది. మనలో ఉండేటువంటి సాతాను యొక్క అంశ యావత్తు తొలగించబడుతుంది. ఏ విధమైన ట్యూమర్స్ ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన యొక్క శరీరంలో ఉన్న వాటినన్నిటినీ కూడా వాక్యము తొలగించి వేసి ఆయనను ఘనపరచగలిగేటువంటి ఆరోగ్యకరమైన స్థితి మనకు అనుగ్రహిస్తూ ఉంది.
కనుక మనము దేవుని యొక్క కృపను పొందిన వారమని, రక్షణ పొందిన వారమని, దేవుని యొక్క వాక్యము మనలోనికి ప్రవేశించి మనను శుద్ధీకరించినప్పుడు, మనను బలపరిచినప్పుడు, మనను వాక్యం యొక్క జీవముతో నింపినప్పుడు మనలను దేవుడే రక్షణ పొందిన వారనుగా లోకానికి కనుపరుస్తూ ఉన్నారు. కనుక ఈ రక్షణ అనే శిరస్త్రాను, ఆత్మ ఖడ్గమనబడిన దేవుని యొక్క వాక్యము మన యొక్క సర్వాంగ కవచములో ముఖ్యమైన భాగముగా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ తదుపరి ఆలోచన చేసుకుంటే మన యొక్క ధ్యానములో 18వ వచనంలోని ప్రార్థన అంశాన్ని చూడగలుగుతూ ఉన్నాం. మనం కలిగి ఉన్నటువంటి వాక్యము ద్వారా ప్రభు కొరకు జీవించగలిగేటువంటి ఆత్మీయ స్థితి, ఆ తర్వాత ప్రార్థనాయుతమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకోవటం వలన మన బాధ్యతను నెరవేర్చేటువంటి స్థితి ప్రభు అనుగ్రహించారు. అనేక ఆధిక్యతలు ఇచ్చేస్తాడు ఆయన. ఇవన్నీ మన యొక్క ప్రివిలేజెస్. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మనం సంపాదించుకోవటం మనకు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. ఆయన దృష్టిలో మనం నూతనంగా మలచబడ్డాం, మారు మనస్సు పొందిన బిడ్డలంగా ఆయన కనబడుతున్నాం. ఆయన్ను మహిమపరిచేటువంటి వారంగా ఈ లోకంలో ఒక క్రొత్త గుర్తింపును మనం పొందుతూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో విశ్వాస యొక్క బాధ్యత ఏంటి అని అంటే ప్రార్థనా జీవితం. మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలో 18వ వచనం మనం పూర్తిగా చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. జాగ్రత్తగా ఈ ప్రార్థన గురించిన అంశాన్ని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదట ప్రార్థన చేయటానికి ఒక సమయము అనేది లేదు. కొంతమంది సమయం పెట్టుకుంటాం, మంచిదే. ఈ శుక్రవారం సాయంత్రానుమతి ప్రార్థన సహవాస సమయం మనకు, లేదా ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన సహవాస సమయం. ఒకవేళ వ్యక్తిగతంగా చూసుకుంటే ఒకరికి వేకువ సమయంలో ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు, లేచిన వెంటనే 5 గంటలకు ఒక అరగంట పాటు మోకాళ్ళుని ప్రార్థన చేసిన ఆ తదుపరి దినచర్యను ప్రారంభించడం. లేదా కొంతమందికి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు, కొంతమందికి భోజనం చేసేటువంటి సమయంలో ఆ సమయానికి ముందు, కొంతమందికి పడకకు చేరుకునేటువంటి ముందు, వివిధ రీతిలుగా మన ఏర్పాటు, అవన్నీ మంచివే. ఆయా నిర్దిష్టమైన సమయాలు మన డిసిప్లిన్ కొరకు, లేదా కుటుంబ ప్రార్థనా సమయాలు, కుటుంబం అంతా కూడా దేవునిలో సహవాసం చేయటానికి, దేవుళ్ళు ఎదగటానికి మంచి అలవాటు, క్రమశిక్షణ. అయితే వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి, మన వ్యక్తిగతమైన విశ్వాస జీవితం వచ్చేసరికి 24 అవర్స్లో ఏది కూడా ప్రార్థనకు ప్రతికూలం కాదు. ఇంకా ఒకవేళ ఆలోచన చేస్తే 24 గంటల్లో ఏ సమయం కూడా ప్రార్థనకు ప్రతికూలం కాదు అంటే 24 గంటలు కూడా ప్రార్థనకు అనుకూలమైన సమయము. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రతి సమయం అనంటే మన యొక్క సంతోషం కావచ్చు, మన యొక్క ఆపద కావచ్చు, మనం క్షేమంగా ఉన్న సమయం కావచ్చు, అసలు దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోనక్కర్లేనటువంటి నిశ్చింత మనం కలిగి ఉండటం కావచ్చు. ఏ సమయంలోనైనా భోజనం మనకు ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా లేకపోయినా, మనం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఏ సమయంలోనైనా సరే మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైన భాగముగా ఉండాలి. మనం కూర్చుంటే
ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉన్నా సరే దేవునికి మన మనస్సులో నుండి విజ్ఞాపనలు తెలియచేసుకోవచ్చు. మన ప్రతి మాటను గురించి, మనం వినే ప్రతి మాటను గురించి, చూసే ప్రతి దృశ్యాన్ని గురించి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆయన స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఒకవేళ చెడు ఏదైనా చూస్తుంటే, చెడు ఏదైనా వింటూ ఉంటే దాన్ని మార్చమని కూడా ప్రభువుని విజ్ఞాపన చేసుకుంటూ, మన ప్రయాణాలలో, మన యొక్క నిత్య కృత్యాలన్నింటిలో కూడా దేవునికి మన యొక్క విజ్ఞాపనలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. అది ఇక్కడ పౌలు గారు ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు అనటంలో ఉద్దేశం. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను. మన యొక్క ప్రార్థనలు కృతజ్ఞత ప్రార్థన అంటాం, జ్ఞాపకార్థ ప్రార్థన అంటాం, ఆదరణ ప్రార్థన అంటాం, సంతోష ప్రార్థన అంటాం. ఇలాగన మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ ప్రతి ప్రార్థన, విజ్ఞాపన దేవునికి మన యొక్క సమయం అంతటిలోనూ, మన జీవితం అంతటిలోనూ మనం తెలియచేసుకోవచ్చు. ముఖ్యముగా విజ్ఞాపన విషయానికి వచ్చేసరికి, అనగా అవసరతలను అడగటం వచ్చేసరికి, ఆయనకు మనవి చేసుకునే సమయం వచ్చేసరికి అందులో ఇతరులను గూర్చి మనం అడగటంలో ఎవరికి కష్టం ఉందో, ఎవరికి ఇబ్బంది ఉందో, ఎవరి యొక్క కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ ఎవరికి అవసరత ఉందో దానిని అడగటంలో మరింత శ్రద్ధ మనం కనుపరచాలి. తిమోతికి వ్రాస్తూ ప్రార్థన గురించి పౌలు గారు ఒక ప్రత్యేకమైన మాట ఆయనకు తెలియపరిచారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాము. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రతి విధమైన విజ్ఞాపన అన్నారు కదా. ఈ ప్రతి విధమైన విజ్ఞాపన అనేది మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలట. మనకు తెలిసిన వారే కాదు, మానవ జాతి యావత్తు కొరకు మనం దేవుని వేడుకోవాలి. ఏ దేశం అనేది కాదు. ఈరోజు గమనించండి, కరోనా వైరస్ అనగానే చైనాను ప్రపంచ దేశాల్లో చాలామంది ద్వేషిస్తున్నారు, మనం కూడా ద్వేషిస్తున్నాం. ఎంత ద్వేషం అంటే, చైనా మేడ్ అని ఉంటే వస్తువులు కొనకూడదని స్లోగన్స్ వచ్చాయి. చైనీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు వ్యతిరేకించాలి. అలాగే నిన్నే ఒక మెసేజ్ నాకు వాట్సాప్లో ఏంటి అని అంటే, మనం వాట్సాప్ కలిగి ఉన్నటువంటి ఫోన్ లేదంటే వివిధ యాప్స్ పెట్టుకునేటువంటి స్మార్ట్ ఫోన్స్లో ఎన్ని యాప్స్ చైనీస్, వాటి వలన కోట్లాది రూపాయలు ఎలాగ వాళ్ళు సంపాదిస్తున్నారని చెప్తూ ఆ యాప్స్ యొక్క లిస్ట్ అంతా ఇవ్వబడింది. మనం రోజువారీ వాడేటువంటి చాలా పాపులర్ యాప్స్ చాలా ఉన్నాయి అందులో. అవన్నీ అర్జెంటుగా మనం డిలీట్ చేసేయాలి, అన్ఇన్స్టాల్ చేసేయాలి. కొన్ని ఫోన్స్లో అది సాధ్యం కాదు, ఎందుకంటే బిల్ట్-ఇన్ యాప్స్ అవన్నీ ఆ ఫోన్ మేకింగ్తో పాటుగా ఇచ్చేటువంటి ఒరిజినల్ ఇన్స్టాల్డ్ యాప్స్ అవి తీసేయటం కుదరదు. మనం చేయవలసింది ఏంటి అనంటే, ఏదో ఒక దేశాన్నో, మరొక ప్రాంతాన్నో, ఒక వ్యక్తినో, ఒక జాతినో మనం ద్వేషించడం కాదు. ఇక్కడ వాక్యంలో అత్యంత స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది, వారి కొరకు
ప్రార్థన చేయాలి. ఒకవేళ వారి వల్ల నిజంగానే హాని అనేది లోకంలోనికి వచ్చి ఉంటే ఈ పరిస్థితిని గురించి మనం ప్రార్థన చేయటమే కాదు, అటువంటి దుర్బుద్ధి ఆ దేశంలోనే కాదు మరి ఎక్కడా ఉండకుండా దేవుడు కరుణించాలని ప్రభు అయిన యేసుస్వామి ద్వారా దేవునికి మనం విజ్ఞాపన చేసుకోవాలి. వారికి మంచి బుద్ధి అనుగ్రహించమనేటువంటి ప్రార్థన మనం చేసుకోవాలి. మన వరకు మనము ఎవరికి హానికరం కాకుండా ఉంటూ ఎలాగనో నేర్చుకునేటువంటి స్వభావం కొరకు, బుద్ధి కొరకు, గుణం కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అది ప్రతి విధమైనటువంటి విజ్ఞాపనగా, ప్రార్థనగా పౌలు గారు ఎఫెసు సంఘానికి వ్రాస్తున్నారు. మనం ఈరోజు ఆత్మలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థనలో విశేషంగా ఆయన ఏం చెప్తున్నారో చివరి భాగాన్ని మనం చూస్తే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఇది చాలా విచిత్రమైన ఆలోచన. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉంది. నేను కొన్నిసార్లు అడుగుతాను ఆయా సంఘాలని, అయ్యా మీరు ఎవరైనా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నారా? అడిగితే సిన్సియర్గా చాలామంది చేస్తారు, మేము ప్రార్థన చేస్తున్నామండి అని. సరే, నేను అంతటితో ఆగకుండా అడుగుతాను అన్నమాట, ఏం ప్రార్థన చేస్తున్నారండి మీరు మా గురించి అంటే ఒక ఆయన చెప్పారు. ఒకసారి నిజంగానే చర్చ్లో జరిగేటువంటి ప్రార్థన సహవాసాలు నేను అడిగినప్పుడు ఒక ఆయన చేస్తే పెద్ద ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారని అడిగితే ఆయన అన్నారు, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నామండి, మీరు మంచి పరిచర్య చేయాలని ప్రార్థన చేస్తున్నాం, మీరు మీ భార్య పిల్లలు అందరూ కూడా దేవుని మహిమపరచాలని ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబానికి ఏమి లోటుపాట్లు ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం, మీరు ఆర్థికంగా చాలా బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం అని ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మనం ఆలోచన చేస్తే వాటి కొరకు బహుశా అడగొచ్చు, అడగకూడదు. ముఖ్యంగా పరిచయంలో ఉన్న వారి కొరకు అవన్నీ అడగొచ్చు, అడగకూడదు నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఆలోచన చేస్తే పరిచర్య జీవితంలో యథార్థత కొరకు మనం ప్రార్థన చేయాలి, నమ్మకత్వం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని మహిమపరిచే ఆయా అవకాశాల కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాదు అనేక మంది దేవుని ఎరుగనటువంటి ప్రజల మధ్య ఒక సజీవమైన వాక్యముగా ఈ పరిచారకులు ఉండాలనేటువంటి విజ్ఞాపన ప్రార్థన మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఈ మాట చెప్పట్లో ఉద్దేశం అదే. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అని అంటే ఏంటి ఉద్దేశం? పరిశుద్ధులు అనబడినటువంటి వారు దేవుని యొక్క పరిచారకులు లేదా సువార్థికులు అనేది మనం ఆలోచన చేస్తాం. కానీ వారికి కూడా సహజ సిద్ధమైనటువంటి దురాశలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది. వాటి వలన చెడిపోయినటువంటి మనస్సు కలుగుతూ ఉంటుంది. తిమోతికే పౌలు గారు రాస్తూ ఆ మాట కూడా చెప్పారు కదా, చెడిపోయిన మనస్సు కలిగి దైవభక్తి లాభసాధనం అనుకును వ్యర్థ వివాదములను కనబడుతున్నవి. చెడిపోయిన మనస్సు ఉంటేనట ఏమనుకుంటాం? దైవభక్తి మనకు లాభం అనుకుంటాం. అంటే మన రాబడి గురించో, పేరు ప్రఖ్యాతులని గురించో, గౌరవం పొందటాన్ని గురించో ఇటువంటి ఆలోచన, అదంతా చెడిపోయిన మనస్తత్వం. కనుక మనం చేయవలసిన ప్రార్థనలో ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి విశేషంగానంటే, మనం ఎవరినైతే పరిశుద్ధులు అని అనుకుంటూ ఉన్నామో, ఎవరినైతే పరిచారకులని అనుకుంటూ ఉన్నామో, వారిలో పొరపాటునైనా సరే ఈ చెడిపోయిన మనస్సుకు చోటు ఉండకూడదు. దేవుని యొక్క కాపుదల వారికి ఉండాలి. యథార్థంగా పరిశుద్ధంగా వారు ఉండాలి. దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి వారి యొక్క గుణ లక్షణాలన్నింటిలో, వారి వ్యక్తిగత జీవితంలో వారు నిత్యము కూడా దేవుని ప్రస్తుతించేటువంటి ఆయన కృపలో
స్థిరముగా ఉండాలి. అది మనం పట్టుదలతో చేయవలసిన ప్రార్థన. మనం విమర్శలు చేస్తాం బాగా. వాడండి వీడండి అని కొంతమంది గురించి మనం మాట్లాడుకోవచ్చు, తృణీకరించవచ్చు, లేదా చెడుగా మాట్లాడటం వలన మనమే గొప్పవారంగా అనిపించుకునే ప్రయత్నంలో తాపత్రయంలో ఉండొచ్చు. కానీ మనం చేయవలసినది దేవునికి విజ్ఞాపన ప్రార్థన. ఒకవేళ ఎవరిలోనైనా సరే ఏదైనా ఏదైనా ఒక చెడు లక్షణం అనిపించేది మనం చూసినప్పుడు అందు నిమిత్తము కూడా దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు విజ్ఞాపనలు తెలియచేసుకోవాలి. అందు నిమిత్తమై మనం మెలకువగా ఉండాలి. ఎవరిని విమర్శించకూడదనే మెలకువ, తృణీకరించకూడదనే మెలకువ, మనం తీర్పు తీర్చకూడదనే మెలకువ. కానీ దేవునికి సమస్తాన్ని అప్పగించుకోవాలనే మెలకువ ప్రార్థనలో పట్టుదల వలన మనం సంపాదించుకోగలుగుతాం. ఈ సూచన పాటిస్తే ప్రభు అనుగ్రహించిన స్వార్థ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనాత్మ, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మఖడ్గమైనటువంటి వాక్యం యొక్క ప్రభావము, వీటన్నిటినీ మనం చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతాం. ఆ తదుపరి ఆలోచన మనం చూస్తే 19వ వచనం 20వ వచనాలలో సువార్తను గురించినటువంటి మాటలు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సువార్తను గురించి మాట్లాడుతూ 19-20 వచనాలలో, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి. సువార్త అనేది మనను వెలిగించేటువంటి సువార్త, మనలను మార్చేటువంటి సువార్త. దేవుడు అనుగ్రహించిన ఈ సర్వాంగ కవచాన్ని మనకు అనుగ్రహింపచేసేటువంటి, ధరింపచేసేటువంటి సువార్త. మనకు లేనటువంటి ఎన్నెన్నో ఆధిక్యతలు దేవుడే మనకు అనుగ్రహించారు కనుక ఆ ఆధిక్యతల ద్వారా ఒక గొప్ప ఔన్నత్యాన్ని మనకు కలుగజేస్తున్నటువంటి సువార్త. ఈ సువార్తను ప్రకటన చేయటానికి నోరు తెరిచేటువంటి ప్రతి ఒక్కరిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే ఈ సువార్త మర్మమైనది. అధికారులకు, రాజులకు, లేదా లోక సంబంధమైన, అంధకార సంబంధమైన లోకనాథులకు దాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు అంగీకరించే పరిస్థితి ఏమీ లేదు. నీరో గారికి చాలా అసహ్యం కలుగుతూ ఉంది సువార్త విన్నప్పుడు, రోషం కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటన చేయడానికి నోరు తెరిచినటువంటి వారిని సజీవంగా వీధుల్లో నిలబెట్టి తగులబెట్టాడు. స్తంభాలకు పెడరెక్కలు విరిచి కట్టి వారి మీద నూనె పోసి, క్రొవ్వు పోసి సజీవంగా తగలబెట్టాడు. అంత భయంకరమైన ఏహ్య భావాన్ని కొంతమందికి స్వార్థ ప్రకటన చేసే వారి ఎడల కలిగేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి భయంకర శోధనలు సాతాండు వారికి కలుగజేస్తారు. కనుక సువార్తను ప్రకటించే వారిని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. స్వార్థ ప్రకటన బాధ్యత కొరకు మనము కూడా ధైర్యము వహించాలి. ఇప్పటికే పౌలు గారు ఇంప్రిజన్ చేయబడినటువంటి పరిస్థితుల్లో సంఖ్యల చేత బంధించబడిన ఆయన బంధకాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఎఫెసు సంఘానికి రాసుకుంటున్నారు ఆయన. నేను సువార్తకు రాయబారిగా ఉన్నాను. ప్రతి విశ్వాసి సువార్త రాయబారి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తను తెలియనటువంటి వారికి, ఒకవేళ చాటుమాటుగా తెలిసిన అంగీకరించని వారికి, ఇంకా చూస్తే నీరో వలె స్వార్థను ద్వేషించేవారు ఎంతోమంది ఉన్నారు. ఏదో పేర్లు పెడతారు, అనేక మెసేజెస్ మనం చూస్తూ ఉంటాం. తెల్లవారు లెగిస్తే ఫేస్బుక్లో పోస్టింగ్స్, వాట్సాప్లో మెసేజెస్ అన్నీ కూడా స్వార్థకు వ్యతిరేకంగా. ఎవరినో పాస్టర్ గారిని కొట్టడం చూపిస్తాడు ఒకడు,
బైబిల్ని చెప్పడం చూపిస్తారు. ఇదిగో ఇక్కడ సమయ సందర్భాలు లేకుండా సువార్త ప్రకటన చేస్తున్న ఒక పాదరికి బుద్ధి చెప్పిన మహిళ అని ఒక పోస్టింగ్, ఒక సువార్థికునికి దేహశుద్ధి చేసినటువంటి ప్రజలు, వాళ్ళని గురించి మరలా ఆయా టైటిల్స్ చైతన్యవంతులు అలాగే ఇలాగా అని మనం వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే మనం భయపడనక్కర్లేదు. లేదా అటువంటి పరిస్థితులు కలుగజేసే వారిని గురించి కూడా ఏమీ ద్వేషపూరితమైన ఆలోచన మనకు అక్కర్లేదు. కానీ ఈ సువార్తను ధైర్యంగా తెలియచేయటానికి మాత్రం మనం పూనుకోవాలి. ధైర్యంగా ప్రకటన చేసేవారిని కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకోవాలి. అంతేకాదు, ప్రకటన చేసేవారికి కీడు చేసేటువంటి తలంపులు కలుగుతున్న వారిని గురించి కూడా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం, వారికి కలిగేటువంటి ఆలోచనలు, ఆ ప్రభావం యావత్తు కూడా సాతాను యొక్క శోధనల వలన కలుగుతూ ఉన్నటువంటి ఆలోచనలు. కనుక ఆయా మనుషులందరినీ సువార్త కొరకు ఆయత్తపరచటంలో మనము కూడా ఒకరిని ఒకరు హెచ్చరించుకునే సువార్థికులంగా మారేటువంటి పట్టుదలలో ఏకీభవించే వారంగా ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో లూకా గారు రాసేటువంటి మాటలను మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 29-30 వచనాలలో ఈ రీతిగా ఉంది. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. శిష్యులు చేస్తున్నటువంటి ప్రార్థన ఇక్కడ. వారిని ఒక ప్రక్క నుంచి బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, నీ చెయ్యి చాచి ఉంది, నువ్వు కార్యాలు జరిగించాలని ఉద్దేశిస్తున్నావు, అయితే నీ స్వార్థ ప్రకటన కొరకు మమ్మల్ని వినియోగించుకొని స్వస్థతలు జరిగిస్తున్నావు, అద్భుతాలు జరిగిస్తున్నావు, మారు మనస్సును కలుగజేస్తూ ఉన్నావు. కనుక నీ దాసులు ఇప్పుడు నీ వాక్యాన్ని బహుధైర్యంగా ప్రకటించటానికి, బోధించటానికి కృప అనుగ్రహించు దేవా. ఆ వాక్యము ధైర్యంగా ప్రకటించబడితే చాలామంది అధికారులలో మార్పు రావచ్చు, చాలామంది బలవంతులలో, రాజుల్లో మార్పు రావచ్చు. ఒక కాన్స్టాంటినోపుల్ అనబడినటువంటి వ్యక్తి మార్పు చెందితే ప్రపంచంలోని అనేక దేశాలు క్రైస్తవ దేశాలుగా మారగలిగిన గొప్ప ప్రభావం సువార్త ప్రభావం. దేవుని యందు ప్రియ స్నేహితులారా, ప్రభువు మనకు ఆత్మఖడ్గమైన వాక్యమును అనుగ్రహించారు. ఆయన పట్టుదలతో ప్రార్థన చేయగలిగే అద్భుతమైన విశ్వాసాన్ని అనుగ్రహించారు. సువార్తలో భాగస్వాము కాగలిగే ఒక సాక్ష్య జీవితాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దివ్యమైన కృప మనం సద్వినియోగపరచుకోవటానికి నిత్యము త్రియేక దేవుడు మనల్ని సంరక్షించి ఆయన ఆత్మతో నింపి వినియోగించుకొని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, నిత్యుడవగు తండ్రి, సర్వోన్నత మీకు స్తుతులు. మిమ్మల్ని ఘనపరచుకుంటకు, మహిమపరచుకుంటకు మాకు ఏళ్ళ మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ చిత్తం అనుకూలపరిచి మా జీవితంలో జరిగించే ప్రతి కార్యం కొరకు మీకు వందనాలు. విశేషంగా మా తండ్రి మాకు అనుగ్రహించిన అనుభవాలలో మీరు మహిమ పొందొచ్చు. ఆత్మఖడ్గమైన వాక్యమును సద్వినియోగపరచుకుంటకు, మీరు అనుగ్రహించిన ఆత్మ అనుభవమైన ప్రార్థనా జీవితాన్ని సద్వినియోగపరచుకుంటూ సువార్త బాధ్యతను నిర్వర్తించడానికి మీరు ఇస్తున్న కృప కొరకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. విశ్వవ్యాప్తంగా మా తండ్రి సువార్తను మీరు ఫలింపచేసి అనేక మందిలో ఈ సువార్త సౌరభాలు అనేక మందికి చేరటానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. దయగల తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు కరుణించండి. ప్రతి కుటుంబమును మీ ఆత్మతో నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందండి.
రక్షకుడు యేసు నామమున వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రియేక దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రకటన గమనించండి. బుధవారం 13వ తారీఖు బుధవారం 13వ తారీఖు సుమారుగా అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మన ప్యారిష్ ట్రెజరర్ గారు శ్రీ కొయ్యే రత్నరాజు గారు ప్రభునందు నిద్రించారు. మీలో బహుశా చాలామందికి సమాచారం తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. వారి భూస్థాపన క్రమం కూడా అదే రోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కన్నపాలెంలో జరిగించబడింది. వారి విడువబడిన కుటుంబం యొక్క ఆదరణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ముగింపు ఆరాధన చేసుకున్నట్టుకు గాను 405వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము అనే కీర్తన పాడుకుంటూ చివరి వచనానికి లేచి నిలువబడి ముగింపు ఆరాధనలో పాల్పంచుకుందాం. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము, మహావినోదుడా పద సహాయుడై నన్బ్రోచును. అభయమే పూడానందమానందమౌగదే. దివ్య నాకాశ్రయాంబు దివ్యమై. దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులు వసింతురు. అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించు. అభయమే పూడానందమానందమౌగదే. నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయన తెగ
బళ్ళేము నరకు నాయన చల్ల చెదర చేసిరిపు నెల్ల త్రుంచునాయని అభయమే పూడానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయాంబు దివ్య దుర్గము పిశాచి పూర్ణ బలము నాతో పెనుగుల డజడియను నశించు శత్రు గణము దేవు నాజ్ఞవలన మడియును అభయమే పూడానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవు రుండగా ఏటికింక వెరవలై నేప్డు నాకు పండు అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన మా పితరుల దేవుడవైన ఓ ప్రభువా నీవు స్తోత్రార్హుడవు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును స్తోత్రములు చెల్లింతుము. నిత్యము ఆయన్ను స్తుతించి గొప్ప చేయదు. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నీవు స్తుతి పాత్రుడవును. నిత్యము బహుగా మహింపబడి ఉత్తమగా హెచ్చింపబడవలసిన వాడైన సర్వశక్తిగల కృపానిధి ప్రభు మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా మమ్మును కనికరింపుము. ఓ ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఓ ప్రభువా నా ప్రార్థన ఆలకింపము. ప్రభు మీతో నుండునుగాక. ప్రార్థింతము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా యేసుస్వామి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం ప్రభువా. నీ వాక్యమనే నాయన ఖడ్గమును, నీ వాక్యమనే ఆత్మను మేము ధరించుకొని నాయన ఎట్టి రీతిగా సాగిపోవలను, ప్రతికూల సమయములలో, సంకట సమయములలో, అంగీకృతమైన పరిస్థితులు లేని పరిస్థితులలో ఎట్లు సాగిపోవలను నీ వాక్యపు వెలుగు ద్వారా మమ్ములను బలపరిచి మమ్ములను ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి వర్తమానమును ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా పురికొల్పునందుకు బలపరిచినందుకు వందనములు, స్తోత్రములు, స్తుతులు ప్రభు. నాయన ఈ దినం మేము నీ సన్నిధిలో చేరి ఇటు రీతిగా ప్రార్థించుకొనుటకు అనేక మంది బిడ్డలను సంఘములను చూచుచున్న వారిని, ఈ మాటలు వినుచున్న వారిని ప్రభు ఆత్మీయంగా బలపరిచి నాయన నీ నిత్యరాజ్యము కొరకైనటువంటి సిద్ధపాటును మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కృప కొరకు, నీ కనికరము కొరకు మేము చేయుచున్న మనవులను దయతో అంగీకరించి ప్రభు ప్రతిఫల దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన సంఘ ట్రెజరర్ గారు రతన్ రాజు గారు నీ యందు నాయన తండ్రి నిద్రించి ఉన్నారు. నాయన తండ్రి విడువబడిన కుటుంబం, కుమారులు ఆనంద్, నాయన అనిల్, కరుణ వారి కుటుంబములను
విడిచి వెళ్ళినటువంటి విమల ఆంటీని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ఉన్నప్పుడు ఆనందం వేరు, నా దూరమైన పరిస్థితుల్లో వారి ఆనందాన్ని ఏమాత్రం సాతానుడు పాడు చేయకుండా, ఐక్యతను పాడు చేయకుండా, ఐక్యతను, సమాధానమును, శాంతిని నీవు అనుగ్రహించే శాంతినే వారికి అనుగ్రహించి వారి ఎడల నమ్మకముగా ప్రభు నాయనా తండ్రి వారు ఉండగలిగినట్లు నీ వాక్యం ఎడలను నీ సన్నిధిలోను ప్రభు నీ ప్రేమ అనురాగాలు వారికి రుచి చూపించి నాయనా తండ్రి ఆ కుటుంబంకు కావలసిన ఆదరణయు ప్రేమయు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రభు కరోనా భయంతో నాయనా కరోనా అనేటువంటి వైరస్ ద్వారా ప్రపంచ దేశాలలో నాయనా తండ్రి గడగడలాడిస్తూ అనేక మంది వేలాది మంది చనిపోయి ఉంటుండగా ప్రభు నాయన చనిపోయిన వారి కుటుంబములన్నిటికీ నాయన కావలసిన ఆదరణ దయచేయండి. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకు ప్రభువ నీవు ఆదరించి ప్రభు నాయన మిమ్మలను అనాథులుగా విడువననే సత్యమును వాగ్దత్వమును వారు నాయన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూస్తూ ఉండే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలు, సంఘ బిడ్డలు, సంఘ కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలు, చదువు కొరకై వెళ్ళిన వారు నాయనా తండ్రి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ప్రభు నాయనా తండ్రి మరి ప్రభా ఇండియా భారతదేశం వారిని భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా నాయన నీవే క్షేమంగాను వారిని తోడుకు రండి. ఎవరైతే రానుద్దేశించున్నారో వారికి ఏ విధమైనటువంటి వ్యాధి బాధ లేకుండా నాయన స్వస్థపరిచి బలపరిచి నీ సన్నిధిలో నాయన తండ్రి మరలా నాయన వారి కుటుంబస్తులను వారిని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలందరినీ కలుసుకొని సంతోషించినట్లు కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా తండ్రి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభు బయట తిరుగుతున్నవారు, సువార్తను అందించుతున్నవారు నాయనా సువార్తను నాయనా ప్రకటించడానికి నాయనా తండ్రి ఎలాంటి కరువు వచ్చినదో నాయన నువ్వు చూస్తున్నావు. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నాయన నీ సువార్తను అందిస్తున్నారో అనేక మందికి నాయన ఇది చివరి అవకాశం కావచ్చు, లేక ప్రభువ ఇది చివరిగా చూడడం కావచ్చు. కానీ ప్రభు నాయన ఆ బిడ్డలకు కావలసిన ఆత్మ సంబంధమైనటువంటి నాయన నడిపింపును, సిద్ధపాటును, బలమును, ఆరోగ్యమును, నాయన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన తండ్రి ముఖ్యముగా ప్రభు ఇమానియల్ లూథరన్ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సంఘ బిడ్డలందరినీ కుటుంబాలన్నిటినీ ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు కూడా నాయన ఏ విధమైనటువంటి ఈ వైరస్ ద్వారా కానీ ఏ విధమైన శరీర బలహీనతకు కానీ వారిలో రాకుండానట్లు సహాయం చేయమని బ్రతిమలాడుకొంచున్నాం. నాయన తండ్రి ఇటు పరిచర్యలో ఉన్నటువంటి పోలీసు వారు, నాయన తండ్రి మెడికల్ సిబ్బంది, నాయన తండ్రి పారిశుద్ధ్యపు సిబ్బంది వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి వారికి సేవ చేయుచున్న వారందరినీ స్వస్థపరచండి, బలపరచండి ప్రభు. నాయన తండ్రి ఎల్జీ పాలిమర్స్లో జరిగిన నాయన తండ్రి ఆ విపత్తు మరలా ఎన్నటికీ రాకుండానట్లు నాయన తండ్రి అక్కడ పరిస్థితులన్నిటినీ నేను ఆ ఫ్యాక్టరీ లీక్ అయ్యేటువంటి పరిస్థితిని నీవే అరికట్టుటకు కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించి పట్టణమును కాపాడమని అడుగుచున్నాం. అనేక పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏ పరిశ్రమకు దాపురించినా నాయన తండ్రి కలిగి ఉన్న ప్రభు వారు ముందుగానే ఇంజనీర్స్ కానీ దాన్ని పర్యవేక్షించేవారు కానీ ముందుగానే చూడడానికి నాయన అనేకమైన పరిశ్రమలు నాయన వృద్ధిలోనికి రావడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కలుషితమైన వాతావరణంలో ఉన్నాం ప్రభు. నాయన తండ్రి వాక్యాన్ని బోధించువారు, నాయన నీ సన్నిధిలో ఆరాధించువారు, నాయన ఈ బిడ్డలందరినీ ప్రభు ముఖ్యంగా ప్రభు నాయన తండ్రి ఏఎల్సి సంఘములన్నిటినీ నాయన ప్రభు నీవే కాపాడండి ప్రభు. గుంటూరు నాయన వరంగల్, కర్నూలు ప్రాంతాలు, నెల్లూరు ప్రాంతాలలో తీవ్రమైనటువంటి పరిస్థితి నాయన తండ్రి, అదేవిధంగా తమిళనాడు, నాయన తెలంగాణ, నాయన రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మెండైన నీ కృప ద్వారా ఇది పరిపూర్ణముగా నాయన తండ్రి అరికట్టబడినట్లు నాయన ఇశ్రాయేల్ దేశంలో ప్రభు శాస్త్రులైన నీ జ్ఞానమైనటువంటి నీ జ్ఞానం ఇచ్చిన నీ బిడ్డలు ఉన్నారు. వారి ద్వారానైనా ప్రభు ఈ కరోనా కట్టడికి కావలసిన వ్యాక్సిన్ కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు నాయన నీవే అనుగ్రహించండి. నీ బిడ్డలుగా గుర్తిరుగుమని నాయన నీకు బిడ్డలుగా వారిని గుర్తించి నాయన సంఘము లోకమంతా గుర్తించినట్లు నీ బిడ్డలను బయలుపరచుమని బ్రతిమలాడుకొనుచున్నాం ప్రభు. అదే రీతిగా నాయన ఏఎల్సి సంఘములు, సంఘ అధ్యక్షుల కొరకు ప్రార్థిస్తున్నాం. సెనేడ్ అధ్యక్షుల వారి కొరకు ప్రార్థిస్తున్నాం. 6 సెనేడ్లు నాయన తండ్రి పరిస్థితులు నాయన మేలుకరమైన సంఘానికి నాయన క్షేమకరమైన అభివృద్ధి పదమైనటువంటి కార్యములు నాయన ఆలోచనలు జరిగిస్తూ ఉండగా నీవే చక్కగా అవి అభివృద్ధి పదంలో నడవడానికి
నీ బిడ్డలను ప్రేరేపించి కళల ద్వారా దర్శనాల ద్వారా నీవే నాయన నీ చిత్తం అంతయు తెలుసుకొని నాయన అవి ప్రకటించబడినట్లు కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం. విశాఖ సెనెడ్ అంతటిని కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ కాపర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సి క్లాస్ ప్యారిష్లో పనిచేస్తున్న నాయన తండ్రి కాపర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ఆ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మెండైన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మరొకసారి ఈ సంఘం అంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చైర్మన్ గారు నాయ తండ్రి వారు చేస్తున్న ఆలోచనలు, పిసిసి వారు నాయ తండ్రి మాజీ ప్రస్తుత పరిచేస్తున్నటువంటి ప్రతి విధమైన ప్రతినిధిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. సంఘ కాపరి గారిని నాయ తండ్రి వారు చేస్తున్న పరిచర్యను, కుటుంబాలను నాయ తండ్రి వారి తల్లిదండ్రులను, నాయ తోబుట్టులను, బంధువులను, మిత్రులను నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా క్షేమంగా ఉంచి నడిపించుమని నాయన మేము ఈ ఆరాధన ముగించుకొని వేలుచుండగా నీ సన్నిధి మాతో ఉంచుమని మరలా నీ సన్నిధికి వచ్చి పర్యంతము నీ పరిశుద్ధ సహవాసము, నీ ఆత్మ సహవాసము మా అందరికీ అనుగ్రహించమని మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మమ్మ ఇంత దయతో కాపాడినందుకై నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు వందనములు చెల్లించుచున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేస్తున్న అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందలి సమస్త గండముల నుండి, అపాయముల నుండి నీ గొప్ప కనికరము చేత మమ్మను కాపాడుమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ చేతులకు మా శరీరాత్మలను, మా సమస్తమును అప్పగించుచున్నాము. మేము దుష్టునికి లొంగిపోకుండానట్లు మమ్మను కాపాడుటకు నీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనము ప్రభువుని సన్నుతింతుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మీ అందరికీ, మరి విశేషముగా ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి ఆశీర్వదించి కాపాడి వర్ధల చేయునుగాక. ఆమేన్. 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 సౌఖ్యానందము లేచు కందము ఈస్టర్ కాలము వచ్చెను, లోకబంధమోచను డైనా క్రీస్తు లేచెను, క్రైస్తవ సంగమ సంతసింపుమా. సౌఖ్యానందము లేచు కందము ఈస్టర్ కాలము వచ్చెను, చావు ముల్లు త్రుంచెను, జీవమున్ గడించెను, క్రైస్తవ సంగమ సంతసింపుమా. సౌఖ్యానందము లేచు కంద ఈస్టర్ కాలము వచ్చెను, శక్తి అభ్యనందము క్రీస్తు తోడానందుము, క్రైస్తవ సంగమ సంతసింపుమా.